హ్మ్. పదవుతుంది ఇంకా రాలేదేంటి? అరే దుర్గా, చెప్పన్నా. డబ్బులు ముందే పంపించాను కదా, అవునన్నా, ఇచ్చావు కదా. అమ్మ ఇంకా రాలేదేంటి? స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ ఉందన్నా. ఉన్న 3 కాస్త దొబ్బెట్టు ఉందిరా. ఉండన్నా, ఇప్పుడే కాల్ చేసి తెలుసుకుంటా. పైగా టాబ్లెట్ కూడా వేసుకున్నాను. అవునా, టాబ్లెట్ వేసుకున్నారా? అయ్యో, భలే పని అయిపోయింది. పర్వాలేదన్నా, ఈ పాటికి వచ్చేసే ఉండిద్ది. కొంచెం ఓపి పట్టు, చూడు వచ్చేస్తా ఉండిద్ది ఇప్పటికే. ఆగరా, బెల్లు మోగింది, వచ్చినట్టుంది. మళ్ళీ కాల్ చేస్తాను. రమేష్. ఎస్. ఓ పెగ్గేస్తావా? అలవాట్లేదు. అదేంటి? అలవాట్లేదండి, అంతే. నాకు కంపెనీ లేకపోతే మందెక్కదు, మందేయకపోతే పని చేసేటప్పుడు కిక్కెక్కదు. నేను తాగను, కానీ కంపెనీ ఇస్తా. సర్లే, ఏదో ఒకటి చెయ్యి. సరే, ఈలోపు ఈ చిప్స్ తిను. అసలు నిన్ను కాదు, ఆ బ్రోకర్ గడిని అనాలి. ఇలా చప్పగా ఉండేవాళ్ళంటే నాకు నచ్చదు. ఫిగరు ఎలా ఉండాలంటే దాని కళ్ళతోనే కైపెక్కించాలి. సరళని పంపరా అంటే దానికి ఒంట్లో బాగోలేదు అన్నాడు. కొత్త ఫిగర్ కత్తిలా ఉంది, ట్రై చేయమని చెప్పి నిన్ను తోలేడు. నీ ఫోటో చూసి టెంప్ట్ అయ్యా, ఓకే అన్నాను. బట్ నిన్ను చూస్తే ఒక అందమైన బాడీతో డ్యాన్స్ ఆడడానికి వచ్చినట్టుంది. ఛ, నా మూడంతా దొబ్బేస్తుంది. వచ్చిన కాంచి తాగుతానే ఉన్నాడు. పనికి పిలిచాడా, ఇంకేమన్నా చేయడానికి పిలిచాడా? అసలు నిన్ను చూస్తే ఈ ఫీల్డ్కే కొత్తలా ఉంది. కస్టమర్ని ఎలా సుఖపెట్టాలో తెలుసా నీకు? లేదండి. కస్టమర్ని ఎలా సాటిస్ఫై చెయ్యాలో నీకేమన్నా తెలుసా?
లేదంటే చెప్పు, నీ బదులు ఇంకో కొత్త ఫిగర్ని పంపమని చెబుతా. అదేం లేదు సార్, ఈరోజే ఇలా ఉన్నాను. మీ సాటిస్ఫాక్షన్లో ఏ లోటు రాకుండా చూసుకుంటాను, నన్ను నమ్మండి. నేను పోయేదేముంది, నువ్వు అలాగే చెప్తావు. సాటిస్ఫాక్షన్ లేకపోతే నాకు కదా డబ్బులు బొక్క. జస్ట్ 2 గంటల కోసం 20,000 దొబ్బుతున్నారు, అందులో పావుగంట లేటు. ఉండు, ఆ బ్రోకర్ గాడికి ఇంకో అమ్మాయిని పంపించమని చెప్తా. ఎదవా, ఈరోజు ఉందో లేదో క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. సార్ వద్దు సార్, నా పొట్ట కట్టకండి. ఇప్పుడే బయట నుంచి రావడం వల్ల ఇలా కనిపిస్తున్నాను. మీకు కావాల్సింది హుషారే కదా, సెక్సీగా కనపడమే కదా. కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను. నేనేమన్నా తప్పు చేశానా? హర్ట్ అయిందా? వావ్, నువ్వేనా? ఇంతలోనే ఇంత చేంజా? వావ్, ఇంతలోనే అంతలా ఎలా రెడీ అయ్యో? అవన్నీ తర్వాత చెప్తాను సార్. కూర్చో. ఇంకో మ్యాటర్లోకి వెళ్దామా? ఓ, వై నాట్? ఓ, ఆగా
ఆగాకు. నీలా ఒక్కసారిగా గేరు మార్చేయాలంటే ఎలా? పని చేయడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైలు. నేను పనిలోకి డైరెక్ట్గా దిగను. సరదా మాటలు, సైగలు అన్నీ చేసుకొని సంసారంలోకి మెల్లగా దిగుతాను. ఉమ్, మందెక్కడానికి ఇంకా కొంచెం టైం పట్టుతుంది. ఈలోపు మందు పోస్తూ మాటలు కలుపు. ఉమ్. రోజా, ఏదన్నా మాట్లాడు. ఏం మాట్లాడాను సార్? అదే ఏదో ఒకటి చెప్పు. ఏ విషయం గురించో చెప్పండి. అసలు అంత త్వరగా నీ మూడ్ ఎలా చేంజ్ చేసుకున్నావు? వదిలేండి సార్, తర్వాత చెప్తాను. లేదు లేదు, ఇప్పుడే చెప్పాలి. ఏంటి ఇంతలా అడుగుతున్నా ఏం చెప్పట్లేదు? ఏం ఆలోచిస్తుంది? అరే చెప్పమన్నా కదా, నేను నీ కస్టమర్ని. చెబుతున్నా కదా, నేను నీ కస్టమర్ని. నేను ఏది చెబితే అది నువ్వు చెయ్యాలి. అవసరమా సార్? ఉమ్, అవసరం సార్, అవసరం మన చేత ఏదన్నా చేయిస్తుంది. నీకు అన్ని అవసరాలు ఏమున్నాయి? డబ్బు లక్షల్లో అవసరం ఉంది సార్. దానికోసం ఈ వేషం వేయడానికి సిద్ధమయ్యాను సార్. అయితే నేను అనుకున్నది నిజమే కదా? నువ్వు ముందు నుంచి ఈ పనిలో లేవు కదా? నా కష్టాలు ఎప్పుడూ ఉండేవే. దేవుడు ఎలా నడిపిస్తే అలా. అనవసరంగా నా వల్ల మీ మూడు పాటు చేసుకుంటున్నారు. ఉమ్. ఉమ్. ఏం పర్వాలేదు, చెప్పు. ఉమ్, అసలు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చావో చెప్పు. ఏం చెప్పమంటారు సార్? మంచాన పడ్డ మొగుడు, గుండె బలహీన పడిన కూతురు. ఒకేసారి మా జీవితం చీకటైపోయింది. వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే లక్షలు కావాలన్నారు డాక్టర్లు. ఏం చేయాలో అర్థం కాలేదు. నా చదువుక ఎవరు ఉద్యోగం ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఆ వచ్చే అరాకొర జీతం మా వాళ్ళ మందులకే సరిపోదు. నేను కూడా కుంగిపోతే మా వాళ్ళని ఎవరు చూసుకుంటారు సార్? ఇప్పుడు ఈ చదువుతో సంపాదించలేనిది అందంతో సంపాదిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది సార్. వాళ్ళ ఆపరేషన్కి కావాల్సిన లక్షలు తక్కువ కాలంలోనే సంపాదించాలంటే ఈ పని ఒకటే మార్గం సార్. మరి ఈ పని చేయడం నీకు తప్పుగా అనిపించలేదా? నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా సార్. నా కుటుంబం కోసం నేను మోసపోతున్నా. ఒక్క మొగుడే ఉన్న నీకు ఇంకో రంకు మొగుడుతో పడుకోవడం కష్టంగా లేదా? కష్టమే సార్. మొదట్లో నేను చేసేది పాపంలాగే ఉండేది సార్. దాన్ని పోగొట్టుకోవడానికి బాగా ఆలోచిస్తే ఒక ఆలోచన తగ్గింది. ఏంటది? నేను శృంగారం చేస్తున్నంతసేపు అవతల వ్యక్తిని రంకు మొగుడులా కాకుండా
నా అసలు మొగుడిలా ఊహించుకుంటా. ఇంకా నాకు అప్పుడు ఆ తప్పు చేస్తున్నానని బాధ అనిపించదు. బాగుంది బాగుంది. అయితే నేను నీకు ఈరోజు మొగుడిని అన్నమాట. అయితే ఈ పాటికి బాగానే కూడబెట్టుంటావే. సార్, మీకు కనపడేదంతా నిజమేం కాదు సార్. మీరిచ్చే డబ్బు 4-5 చేతులు దాటి చివరికి పావంతు కూడా నాకు రాదు సార్. నిజమా? ఉండు, ఆ బ్రోకర్ గారితో ఇప్పుడే మాట్లాడతాను. వద్దు సార్, మీరు ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి వెళ్తారు, కానీ నాకు రోజు వాళ్ళతో అవసరం ఉంటుంది. అయినా కూడా ఈ మాత్రం డబ్బు బయట ఏ పని చేసినా రావు. అందుకే అన్నీ తెలిసినా ఏం మాట్లాడకుండా గడిపేస్తున్నా. నువ్వు చెప్పింది నిజమే రోజా. ఎవరిని మోసం చేయకుండా ఎలా బ్రతికినా పర్వాలేదు. నీ కథ విన్నాక నాకు నీ మీదే కాదు, మొత్తం అందరి వేశ్యల మీద చిన్న చూపు తగ్గిపోయింది. నువ్వు ఎంత అందంగా ఉన్నా నిన్ను చూస్తే నాకెందుకో ఆ ఆలోచన రావట్లేదు. ఎక్కువ ఆలోచించకుండా ఈ అమౌంట్ ఉంచుకో. సార్, నాకు పేమెంట్ ముందే ఇచ్చేశారు సార్. ఏం పర్వాలేదు, ఈ డబ్బులు నువ్వు ఉంచుకో. చూడు, ఈ డబ్బులు నీ కూతురి వైద్యానికి వాడు. ఒక్క మాట చెప్తున్నా విను. సంపాదన బాగా ఉంది కదా అని ఈ మురికి కూపంలోనే ఏళ్ల తరబడి ఉండిపోకు. నీ అవసరాలు తీరాక ఏదైనా గౌరవప్రదమైన పని చేసుకొని బ్రతుకు. లేకపోతే నిన్ను చూసి నీ కూతురు కూడా నీలానే తయారవుతుంది. దాన్ని బాగా చదివించి మంచి ప్రయోజకురాల్ని చెయ్యి. సార్, నేను ఇంతకాలం మగవాళ్ళలో మృగాన్నే చూశాను. ఇప్పుడు మీలో మనిషిని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పర్లేదమ్మా. వెళ్ళొస్తాను సార్. సరే అమ్మా, జాగ్రత్త.